పాలిటిక్స్ని ఎలా యాక్టివేట్ చేయాలి, నేషనల్ పాలిటిక్స్ని ఎలా మనం క్యాటలిస్ట్గా ఉండాలి. ఎందుకంటే పాండమిక్లో మీరు చూశారు, మన ఇల్లు సరి చేసుకున్న నైబర్ కూడా ఇంపార్టెంట్ అనేది తెలిసింది. మన కంట్రీయే కాకుండా ఎంటైర్ వరల్డ్ చాలా హ్యాపీగా ప్రోగ్రెస్ అవ్వాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. అందుకని ఈరోజు మనం అందరూ కూర్చుని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే త్వరలో నేను పోస్ట్ బడ్జెట్ మీద ఒక అనాలిసిస్ కూడా పెడుతున్నాం. సమ్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ని పిలిచి వాటితో పాటు అనలైజ్ చేస్తాం. ఈరోజు మా ఇండస్ట్రీ నుంచి నిష్ణాతులైన వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ దట్ టు ఏ బడ్జెట్ ఆఫ్ ద టికెట్ అంటే నూతనమైనటువంటి బడ్జెట్, నూతన విధానంలో మనం అందరూ చూసాం. మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. ముఖ్యంగా ఈ బడ్జెట్లో మేడం మినిస్టర్ గారు ప్రజెంటేషన్ చేసిన విధానం కంపేర్ టు అదర్ బడ్జెట్స్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో రకరకాల అనుభవాలు అందరూ క్రోడీకరించుకుని దాన్ని నుంచి బయటపడటానికి అన్న ఒక నిర్ణయంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మీరు అందరం చూసాం. ఇది ఒక 6 పిల్లర్స్ కింద మేడం గారు ఇట్ హెస్ బీన్ డివైడెడ్ ద బడ్జెట్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ హెల్త్ అండ్ వెల్నెస్. మనందరికీ కూడా తెలుసు హెల్త్ అండ్ వెల్నెస్. ఈరోజు సైంటిఫిక్ వరల్డ్ వైడ్ సైంటిఫిక్ రీసెర్చ్లో సో మెనీ పాండమిక్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ఫర్ భారతదేశం లాంటి పాపులేషన్ దేశానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాండేటరీ. నెంబర్ ఆఫ్ పీసీఎస్, నెంబర్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్, నెంబర్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఈరోజు భారతదేశంలో నిర్మించడం కోసం బడ్జెట్లు చాలా విశిష్టంగా తీసుకున్నారు. సో అది దానివల్ల ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రాబోయే కాలంలో ఏ విపత్తులు వచ్చినా సరే ఆరోగ్యరీత్యా ఎదుర్కొనడానికి మానవులకు సహాయం చేయడం కోసం, అలాగే ప్రపంచంలో మానవులు సహాయం చేయడం కోసం ఒక మంచి ఉద్దేశంతో మోడీ గారు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. నేను అనుకుంటా అదే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ఎక్స్ట్రీమ్గా దీనికి హెల్త్ అండ్ వెల్నెస్ కాన్సెప్ట్ ప్రత్యేకంగా తీసుకుని మొట్టమొదటిగా ఆవిడ ప్రస్తావించిన విషయం. సో ఇదంతా మనం హర్షించదగినటువంటి విషయం. నెంబర్ 2, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఈరోజు భారతదేశానికి చాలా అవసరం. అవసరం అంటే ఓన్లీ బిల్డింగ్లు కట్టుకోవడానికి అవసరం కాదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వడానికి అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా వ్యాపార రీత్యా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు. స్టీల్ అవనండి, సిమెంట్ అవనండి, కార్పెంటర్ అవనండి, వర్కర్స్ అవనండి, మైగ్రేటెడ్ వర్కర్స్ అవనండి, పెయింట్ ఇండస్ట్రీ అవనండి, ఇలా అన్ని రంగాల్లోని ఉత్పత్తులకి అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం కలగడం కోసం చాలా హ్యూజ్ అమౌంట్ మనం డీటెయిల్ బడ్జెట్ వచ్చిన తర్వాత తెలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ సెగ్మెంట్ వైజ్ రైల్వేస్లోని, ఎయిర్పోర్ట్స్లోని, పోర్ట్స్లోని, బిల్డింగ్స్లోని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్లోని విపరీతమైనటువంటి ప్రొవిజన్ చేయడం అయింది. ఈరోజు ఆవిడ గ్రహించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్పెషాలిటీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టించారు. అలాగే ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ స్కిల్ డెవలప్మెంట్. స్టూడెంట్ విద్యా సంస్థ నుంచి బయటకు వచ్చే టైంకి అతనికి ఒక స్కిల్తో సహా బయటకు రావాలా అనే ఒక లింకేజ్ కూడా ఈరోజు మేడం గారు ప్రస్తావించడం జరిగింది, మినిస్టర్ గారు. అందులో ముఖ్య కారణం ఏంటంటే చదివేసుకుని బయటకు రావడం కాకుండా చదివి స్కిల్ తోటి ఇండస్ట్రియల్ రిలేషన్ అయ్యి భారతదేశానికి ఈరోజు ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఇండస్ట్రీ స్థాపించేటటువంటి విద్యార్థులు ఈరోజు అవసరం. ఇప్పుడు దాకా మన భారతదేశంలో ట్రెడిషనల్ వ్యాపారస్తులే తండ్రి కొడుకు ఉన్నారు తప్ప కొత్త వ్యాపారస్తులు రావడం కోసం అవకాశం లేదు. ఈ అవకాశం కలగజేయడం కోసం ఇన్స్టిట్యూషన్లో ఈ రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. ఈ రెవల్యూషన్ వల్ల అంటే న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళు బోర్న్. ఎప్పుడైతే కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ బోర్న్ అయ్యారో సెక్టార్ వైజ్ డెవలప్మెంట్ అవడానికి వాళ్ళ యొక్క ఊహా చిత్రాలని చేసుకోవడం కోసం స్టార్టప్ ఇండియా కూడా ఆవిడ ఈ సంవత్సరం అని ఒక సంవత్సరం మీకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ అవకాశాలు ఉపయోగించుకుని యూత్ కొత్త ఎంటర్ప్రైజెస్, కొత్త ఐడియాస్ని మార్కెట్లో రావడం కోసం అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత R&D అండ్ ఇన్నోవేషన్ కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఈవెన్ ఇన్ మెడికల్, సైన్స్, ఎడ్యుకేషన్ అన్ని సిస్టమ్స్లో దే హ్యావ్ మేడ్ ఎ స్పెషల్ బడ్జెట్ ఆన్ దిస్. అండ్ మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ ఇది మన దేశానికి చాలా చాలా అవసరం. మీ అందరూ మనం గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సో గవర్నెన్స్, ఈజీ టు ఆపరేషన్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు వ్యాపారవేత్తలు ఈరోజు కోరుకునేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ బిజినెస్. ఎంత తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మనం ప్రొడక్షన్ చేయగలిగితే మనం ప్రపంచ మార్కెట్లకి వెళ్ళగలుగుతాం అనేది సులభం.
ఏదో ఒక ప్రొడక్షన్ ఒక కాస్ట్ తయారు చేసి మనం అమ్ముదామనుకుంటే విదేశాలతో మనం కంపీట్ చేయలేని పరిస్థితి. ఉదాహరణకు చైనా, కొరియా లాంటి దేశాలు తీసుకుంటే మనం చాలా ప్రోడక్ట్ వాళ్ళకి వెనకబడి ఉన్నాం. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ మోర్. ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం కోసం కూడా ఈరోజు బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్ట్ తగ్గిస్తుంది, అలాగే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడం కోసం. అదర్ హ్యూమన్ క్యాపిటల్స్ గురించి కూడా వాటి కొంత ప్రస్తావించడం జరిగింది. దీంట్లో మనకి ట్యాక్సెస్ అండ్ ఎగ్జామ్షన్స్లో అందులో ఈ సంవత్సరం మనం ఊహించడానికి కూడా చాలా అవకాశాలు తక్కువ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన ప్రణాళికకి విరుద్ధంగా మన బడ్జెట్ జరగడం జరిగింది. మైనస్ ఆల్మోస్ట్ 10% ఫీవర్ 30 lakh crores మన భారతదేశానికి ఫండ్ రూపంలో తగ్గిపోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం వి షేప్ గ్రోత్ అంటే డైరెక్ట్గా విషయం ఒకటి ముఖ్యం ఏంటంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి మన దేశంలోనే 7 to 8% లోయెస్ట్. అదర్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2.5 నుంచి 3% డౌన్ అయింది. దానికి కారణం ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇస్ మోర్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇస్ మోర్, నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ మోర్. సో దాని వలన మనం వాళ్ళతో చేయలేకపోతున్నాం. అలాగే గ్రోత్ వచ్చినప్పుడు కూడా ప్రజల యొక్క సహకారం, ఇండస్ట్రీ యొక్క సహకారం, ప్రభుత్వం యొక్క సహకారం ఒక దాంట్లో నడిస్తే దెర్ ఇస్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ ఫ్రీ గ్రోత్. ఇమీడియట్గా డెవలప్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అగ్రి సెక్టర్లో కూడా చాలా రెవల్యూషన్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ అగ్రికల్చర్ ఆదాయం గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. నేను అనుకుంటా ఇవి అభివృద్ధి చెందడానికి చాలా చాలా దోహదపడతాయి. వ్యవసాయ ఉత్పత్తులు, రైతుల యొక్క ఆదాయం పెంచడం, దీంట్లో మార్పులు తీసుకురావడం, ప్రజలను చైతన్యవంతం చేయడం, రైతుల్ని చైతన్యవంతం చేయడం, రైతులకు టెక్నాలజీ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఈరోజు దేశం యొక్క ప్రగతి కోసం తోడ్పడే అంశాలు ఇవి. ఎందుకంటే భారతదేశంలో 40% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. మన కల్టివేషన్ ల్యాండ్ ప్రపంచంలో 2వ హైయెస్ట్ కల్టివేషన్ ల్యాండ్ కలిగినటువంటి దేశం ఉంది. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల మీద ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా మేడం గారు పెట్టారు. యూ కెన్ హ్యావ్ మోర్ ఎలాబొరేట్ డిస్కషన్స్ రియల్గా ఎప్పుడైతే మనకి బడ్జెట్ పేపర్స్ వస్తాయి. ఇన్ ద మీన్ టైం